కేసీఆర్ మీద కోపంతోనే అంబేద్కర్ని అవమానించారు, వాస్తవానికి నేను ఉండాలి, కానీ నేను లేను. నిన్న మన లింగస్వామి అందించిండు, ఒకసారి మీకు ఆ వార్త చూస్తే నిజంగా చాలా బాధ అనిపించింది. అంటే రేవంత్ రెడ్డి ఎంత కుసంస్కారో మనకు అర్థమైపోతుంది. ఇప్పుడు ఈ విగ్రహం చూస్తే ఈ విగ్రహానికి అలంకరణ చేస్తే కేసీఆర్ గుర్తొస్తుండని, ఎందుకంటే కేసీఆర్ హయాంలో కట్టింది కాబట్టి, ఆయన ప్రభుత్వ హయాంలో కట్టింది కాబట్టి దీనికి అలంకరణ చేస్తే కేసీఆరే గుర్తుకొస్తాడు. సోషల్ మీడియాలో కావచ్చు ఇట్లాంటి వాటిల్లో కేసీఆర్ కట్టింది అని చెప్పేసి వాళ్ళు ఎవరన్నా ప్రచారం చేస్తారని చెప్పేసి ఆ వివక్షతోటి అంబేద్కర్ గారిని కనీసం పట్టించుకోలేం మన జయంతి రోజు. ఎంత దుర్మార్గం అండి ఇది. ఇదా ఒక నాయకుడికి ఉండే లక్షణాలు ఇట్లా ఉంటాయా? ఒక రాష్ట్ర నాయకుడికి ఉండే లక్షణాలు. అంబేద్కర్ ఎవరి వాడు? అంబేద్కర్ అందరి వాడు కదా. ఆ అంబేద్కర్ పుణ్యమే కదా ఇవాళ నువ్వు ముఖ్యమంత్రి అయిందంటే, ఆ అంబేద్కర్ పుణ్యమే కదా ఇవాళ నువ్వు ఈ రాజసాన్ని రాజభోగాన్ని అనుభవిస్తున్నావు అంటే. ఆయన రాజ్యాంగంలో ఆర్టికల్ 3 రాకపోయి ఉంటే ఇలా తెలంగాణ రాష్ట్రం వచ్చేటిది కాదు. ఈ ప్రాంతానికి మీరు ముఖ్యమంత్రులు మంత్రులు ఈ విధంగా పదవులలో కులికే వాళ్ళు కారు కదా. నీకు ఆ సోయన్న ఆ కృతజ్ఞతలన్నా ఉండాలి కదా కొంచెమైనా. కనీసం ఒక పూలమాలకు నోచుకోలేకపోయిందా అంబేద్కర్? పూలమాలకు. సో ఈ విధంగా అవమానం అంటే తన పర్సనల్ గ్రడ్జ్ కోసం, తన పర్సనల్ ఎజెండా కోసము, కేసీఆర్ని మీద ఉన్నటువంటి పర్సనల్ గ్రడ్జ్ కోసము అంబేద్కర్నైనా అవమానపరుస్తాడు, గాంధీనైనా అవమానపరుస్తాడు, సుభాష్ చంద్రబోస్ అయినా అవమానపరుస్తాడు, ఎవరినైనా అవమానపరుస్తాడు. సో కాబట్టి ఇలాంటి వ్యక్తి మనకు ముఖ్యమంత్రిగా ఉన్నాడు. ఒకసారి అర్థం చేసుకోవాలి, ఆలోచన చేసుకోవాలి. రాజకీయాలు పక్కన పెట్టి కొన్ని విషయాల్లో అన్నీ చేసుకుంటా కలుపుకొని పోయేటువంటి తత్వం ఉండాలి. కానీ ఈయన వేసేటువంటి వ్యవహారం ఈ విధంగా ఉన్నదన్నమాట.